ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మరి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. తన తండ్రి అయిన దేవుడు ఎలా తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో, మరి దేవాది దేవుడు, మరి ప్రభువు, రాజులకి రాజు అయిన యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని ప్రేమించి ఏ కళంకము, ముడత, మరి ఏది కూడా లేకుండా ఆ సంఘము పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా మరి తన ఎదుట, ఆ ప్రభువారి ఎదుట నిలవబెట్టాలి అని వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి సంఘమును పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అలా సిద్ధపరచడం కోసం ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారు తనకు తానుగా అప్పగించబడ్డాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచన చేద్దాం. మరి సంఘము ఎందుకు పవిత్రంగా ఉండాలి, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే, దేవునికి భూమి మీద శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది దేవుని సంఘమేనండి. వధువు సంఘము, కన్నిక, పెండ్లి కుమార్తె. కాబట్టి ఈ సంఘము నిర్దోషముగా, మహిమగల సంఘముగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. అందుకనే వాక్యము చేత అనుదినము కూడా దేవుని సంఘాన్ని ఉదక స్నానం చేయిస్తూనే ఉంటాడండి. వాక్యం అనే నీరు చేత స్నానము చేయిస్తూనే ఉంటాడు. ఏ మలినము ఉండకూడదు, ఏ ముడత ఉండకూడదు, ఏ మత్స ఉండకూడదు, మరి నిష్కళంకురాలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కావున మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నమ్మిన వారు కూడా పరిశుద్ధంగా ఉండాలనే దేవుని యొక్క ఆశ. యేసుక్రీస్తు వారు ఎందుకు తనను తాను అప్పగించుకున్నాడంటే, ఒక మాట, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, మహిమకరముగా ఉండాలని, ప్రియమైన వాళ్ళరా నిర్దోషముగా ఉండాలని, ఎటువంటి అపవిత్రత లేని పరిపూర్ణమైన పవిత్రతతో నింపబడాలని ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇదే దేవుని యొక్క ఘనమైన ప్రేమ. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.